పార్టీలు. సంజయ్ని నిన్న అదే అడుగుతున్నాడు, మీరు ఏ పార్టీ అన్నట్టుగానే సంజయ్ని అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపించింది. సో సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, మరి ఏ పార్టీలో ఉన్నటువంటి స్థాన్ లో నిన్న పాడి కౌశిక్ అడిగినట్టు తెలుస్తోంది. వీడు కూడా చెప్పాలి సమాధానం. నువ్వే పార్టీలు ఉన్నావురా వెదవా, ఎన్ని పార్టీలు తిరిగినావు నువ్వు? నీకు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా ఏమన్నా ఉంటే బయట తెలుసుకోవాలి. అధికారులు కార్యక్రమం చేస్తుంటే ఆ విధంగా ఒక శాసన సభ్యుడిని అవమానించి కొట్టడము, చేతిలో మైకు లాక్కోవడము ఎంతవరకు కరెక్ట్ రా? ఇది విధవాన్ని నేను అడుగుతున్నా. దిక్కుమాలని తీసుకొని పోయి అసలు అర్హత లేనోని గద్దె మీద కూర్చోబెడితే అదేమో అంటారు చూడండి, కుక్కలు తీసుకపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయింది చునకాన్ని తీసుకొని పోయి. ఈ దరిద్రాన్ని కుక్కకు కూడా విశ్వాసం ఉంటది. కుక్కకు కూడా కనీసం పాలు పోసిన వాళ్ళ మీద కనీసం వాళ్ళకేమన్నా ఉంటది, పెంచినోని మీద ఇంత రొట్టేస్తే ఆ కుక్కనన్న విశ్వాసంగా ఉంటది. వీడు విశ్వాసఘాతకుడు. ఎక్కడుంటే అక్కడ జైగొట్టి పోయిన తర్వాత ఆ పార్టీకి కుక్క కన్నా దరిద్రంగా ప్రవర్తించేటోని వీడిని తీసుకొని పోయి ఎంత తొందరగా లోపలేస్తారో అంత వెయ్యండి. ఇంతకు మించి వీడిని మాట్లాడి ఎక్కువగా హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ స్థాయికి నేను ఇంత మాట్లాడడమే ఎక్కువ వాడి స్థాయికి. మొదట్లో కౌశిక్ రెడ్డి మీ పార్టీ నుంచే పోయింది కదా బీఆర్ఎస్ కి, అప్పుడు కూడా ఇట్లా ఉండేదా? నేను అప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పుడు వివాదాస్పదంలో ఉండేటటువంటి ఈ దుర్మార్గుడు ఫస్ట్ ఎమ్మెల్సీ అయ్యిండు, దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. నేను ఇందాకనే చెప్పిన కదా, ఎన్నడెక్కనోడు ఎద్దతే వెనక ముందు అయినట్టు వీని ప్రవర్తన ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బయట ఉండడం కన్నా లోపల ఉంటేనే మంచిది. అందరికి ప్రమాదాలు తప్పుతాయి. ఇట్లాంటి వాడు ఒకసారి గవర్నర్ అయింది, తర్వాత మంత్రి అయింది, తర్వాత మహిళలు అయ్యారు, ఇప్పుడు శాసనసభ్యుడు అయిండు. ఇంకా ఎంతమందికి ఇబ్బంది పెడతాడో తెలియదు కదా. అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు, అధికారులను ఇబ్బంది పెట్టిండు, అందరిని ఇబ్బంది పెట్టిండు. ఇంకా ఎందుకు ఈడు బయట ఉండడము? అంటే మీరేమన్నా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరేమన్నా స్పీకర్ను కలిసి స్పీకర్ ఫిర్యాదు చేయడమో, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడమో, ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా చేసే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, అందరికీ కనబడుతూనే ఉంది. బహిరంగంగా జరిగినటువంటి వ్యవహారం అది. 4 గోడల మధ్య జరగలేదు, బహిరంగంగా అందరూ ఉండంగా ప్రజాప్రతినిధుల మధ్యలో, అధికారుల మధ్యలో అవమానించినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి తగినట్టు శాస్తి తప్పకుండా ప్రభుత్వం గాని అధికారులు గాని చర్యలు తీసుకుంటారు అనేది నాకున్నటువంటి విశ్వాసం. ఇక కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి ఏం చెప్తారు? దీని మీద స్పందించట్లేదు. ఇటువంటి ఎన్నో సార్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు, కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. సో మీరేమైనా డిమాండ్ చేస్తారా కేటీఆర్ ను, హరీష్ రావును ఈ విషయంలో? ఫస్ట్ ఈయన శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత సిగ్గు శరం ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పి పియాలి. తర్వాత వీడిని మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆ పదవికి సస్పెండ్ చేపిస్తారా, లేకపోతే వీడి మీద చర్యలు తీసుకుంటారా అనేది మేము డిమాండ్ చేస్తాం. కానీ అలాంటిది ఏది జరగదని మాకు తెలుసు. ఎందుకంటే ఎవడో ఒకడు రోడ్డు మీద పోయే కుక్కల్లాగా అరుస్తూ ఉంటే చాలు అన్నట్లా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఎవరికన్నా సంస్కారం ఉన్నదా? ఎవడన్నా ప్రవర్తనతో ఉన్నాడా? వాళ్ళు పోయి 13 నెలల్లో పదవి పోతేనే ఇంతగానం తల్లడిల్లిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. 360 రోజులు వీళ్ళకే అధికారంలో ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళే పవర్ ని అనుభవించాలి, ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీళ్ళే బాగుండాలి. కాబట్టి వీళ్ళకు అధికారం పోయినటువంటి బాధలో ఇష్టం వచ్చినటువంటి ప్రెస్టేషన్లలో ఉన్నటువంటి ఈ అదే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ సోయి లేకుండా ప్రవర్తిస్తుంది. గతంలో చూసినాం మనం. మహిళల క్షమాపణ చెప్పమని మేము అడిగితే కూడా, మేము టీఆర్ఎస్ భవన్ ని ముట్టడిస్తే కూడా వాళ్ళకి సిగ్గులేదు, శరం లేదు. మహిళల క్షమాపణ చెప్పలే, సీతక్క క్షమాపణ చెప్పలే. చివరికి గవర్నర్ ఒక్కసారి క్షమాపణ చెప్పినట్టు తెలుసు. ఎందుకంటే తను పూర్తిగా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి గవర్నర్ కాబట్టి అక్కడి నుంచి వాడి మీద అంటే భయంకరమైనటువంటి కేసులు నమోదైతాయో, లేకపోతే ఇంకోటి సస్పెండ్ అవుతాడో, లేకపోతే వాడి మీద ఎలాంటివైనా ఇంకే రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతాడో అనే భయంలో అప్పుడు కేవలం క్షమాపణ చెప్పిండు. కానీ ఆ తర్వాత ఎన్నడూ కూడా పోలీస్ అధికారులకు గాని, మహిళలకు గాని, సీతక్కకు గాని ఎవరికి కూడా క్షమాపణ చెప్పలేదు. అయినా కానీ ఒక్కరోజు కూడా స్పందించలేదు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు స్పందించారు 100% నాకు తెలుసు. ఎందుకంటే స్పందించారు అనుకోండి, వాళ్ళు చేసే తప్పుదాన్ని వాళ్ళే ఒప్పుకున్నట్టు అవుతుంది అని లోపల బాధ, భయము 2 ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ